రాజన్న సిరిసిల్ల జిల్లా టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకి 2024కు సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఈ నెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంలో ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగులపైన ఫీజు భారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో 2021లో ₹200, 2022లో ₹300, గత ఏడాదిలో 2 పేపర్లకు గాను ₹400 నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం నోటిఫికేషన్లో ఒక పేపర్కి దరఖాస్తు చేసుకుంటే 1000, 2 పేపర్లకి దరఖాస్తు చేసుకుంటే ₹2000 చెల్లించాల్సి వస్తుంది అని ఒకేసారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో గురవుతారని ప్రభుత్వం నిరుద్యోగులపైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వైఖరి సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి కాంగ్రెస్ అప్లికేషన్ ఫీజుతో భారీగా వసూలు చేయడం చేసిందన్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా ₹1000, 2 పేపర్లకు ₹2000 ఎట్లా చెల్లిస్తారని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకోడు ఆనాడు ₹200, 2 ఎగ్జామ్లు రాస్తే ₹400 పెట్టినది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకొని మేము ఈ విద్యార్థులకు నిరుద్యోగులకు మేము ఎన్నో చేస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఈ టెట్ ఎగ్జామ్ ఫీజు ₹1000 నుంచి 2 ఎగ్జామ్ నడిస్తే ₹2000 చాలా దురదృష్టకరం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆగ్రహానికి గురిగాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే పునరాలోచన చేసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు వెంటనే టెట్ ఎగ్జామ్స్ ఫీజును తగ్గించాలని గత ప్రభుత్వము ₹200 ఎలా తీసుకుంటుందో ఈ ప్రభుత్వం చూద్దా ₹200, 2 ఎగ్జామ్లు రాస్తే ₹400 తీసుకుంటుంది. అదే విధంగా తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో యువత కావచ్చు, నిరుద్యోగులు చూద్దా విద్యార్థులను అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.